छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। ఎగిరే 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 ఎగిరే
సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు
ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ప్రియ మిత్రురాలకు శుభోదయం. సో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రకాష్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తారు. 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పూజ్య గురువులందరికీ మరియు ఆత్మీయ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. వారి కుమార్తె ఎన్నో పెద్ద వేదికల్లో నృత్య ప్రదర్శనలు అందించి వేదికలపై ఎన్నో ప్రశంసలు అందుకోవడం జరిగింది. మరి ముందుగా వెల్కమ్ సాంగ్ దయచేసి అందరూ గట్టిగా చప్పట్లతో. సరిపోవట్లేదు, ఇంకా గట్టిగా. గతాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రస్తుతాన్ని ప్రశంసించడానికి, భవిష్యత్తు బంధాలకు బాటలు వేయడానికి మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పూజ్య గురువులకు మరియు ఆత్మీయ మిత్రులందరికీ ఇదే మా స్వాగతాంజలి. పూజ్య గురువులు కనక మహాలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిని గుడివాడ సత్యవతి, మేడా పద్మజ తోడుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
గుడివాడ సత్యవతి తోడుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. డ్రాయింగ్ మాస్టర్ భాస్కర్రావు గారిని యార్లగడ్డ శ్రీరామూర్తి మరియు రవి తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు జాజుల జయలక్ష్మి, దొంగ పద్మ రావాల్సిందిగా తోడుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. యార్లగడ్డ జాజుల జయలక్ష్మి, సతీష్, అలాగే అంబటి జార్జి రత్నం సింహాచలం తోడుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంబటి జార్జి రత్నం సింహాచలం తోడుకొని రావాల్సిందిగా కోరుతా. అలాగే బుజ్జి మాస్టర్ గారు అని చెప్పేసి అంటాము. వారిని మన్నేపల్లి నాగేశ్వరరావు పేజోడు తోడుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుత హెచ్ఎం గారు, హెడ్ మాస్టర్ గారు జి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పూజలు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వారితో పాటు ఆశీర్వాదం ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఒకసారి అందరూ నిలబడినట్లయితే ప్రార్థన కిందే మాతరం సుజలాం సుఫలాం మలయజసీలాం మాతరం వందే
శూలకితయామిని పుల్లకుసుమిత ద్రుమ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. తరాన్ని విడిచి వెళ్ళిన మన గురువులు అలాగే మన ప్రియమిత్రులకు సంతాపం తెలియజేస్తూ ఒక నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. సత్కార కార్యక్రమం ముందుగా పూజ్య గురువులు కనక మహాలక్ష్మి గారిని అలాగే షాల్తో సత్కరించడానికి బి సునీత అలాగే మెమంటో అందించడానికి రాజశేఖర్ వీరందరూ కూడా దయచేసి డయాస్ వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కనక మహాలక్ష్మి గారిని సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. పూజ్య గురువులు కనక మహాలక్ష్మి గారిని రాధిక జ్యోతి పూలదండతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. లావణ్య రోజా రమణి దయచేసి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వల్లవరపు సునీత మీరు అందరూ కూడా మేడం గారిని సదురువులు మన భవిష్యత్తుకి బాటలు వేసిన మహా వ్యక్తులు వారిని గౌరవించుకోవడం మనకు కలిగిన మహాభాగ్యం. అలాగే శాంతరాజ్ కూడా దయచేసి డయాస్ వద్దకు సార్ ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. దయచేసి శాంతరాజ్ కూడా వచ్చి సత్కరించండి దయచేసి. అలాగే కనపడివ్వండి, కొంచెం వెనక ఉంది. నారగాని శ్రీను సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. शाल हानो शाल शाल रोजा रमणी श्री विजय
మెమెంటో నాగరాజుని అలాగే వెంకటేష్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. మెమెంటో సభకు నమస్కారం. నా ప్రియాతి ప్రియమైన నా పిల్లలకి నా శుభాశీస్సులు. ఇక్కడ మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. వీళ్ళ ముగ్గురు ఇహలోక త్రిమూర్తులు. మరి అమ్మని పూజించడం ద్వారా అవని తల్లిని పూజించినట్లే, నాన్నని పూజించడం ద్వారా ఒక ప్రజాపతిని పూజించినట్లే, మరి గురువుని మీరు పూజించడం ద్వారా బ్రహ్మదేవుని ఆరాధించినట్లే. వీళ్ళ ముగ్గురు కూడా ప్రతి వ్యక్తికి లాలిస్తుంది, పాలిస్తుంది, ఉజ్జగిస్తుంది. నీ మనుగడకి మహోన్నత కారణమైంది. నాన్న నీ పోషణకి కర్త, నీ వేలు పెట్టి నడిపిస్తాడు. నీకు కావలసినటువంటి వనరులన్నీ కూడా సమకూరుస్తాడు. గురువు నీకు విద్యాబుద్ధులు నేర్పించి మిమ్మల్ని సత్కార్యోన్ముఖులుగా చేస్తాడు. మరి వీళ్ళ ముగ్గురిని మీరు జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఈ ముగ్గురిని కూడా గౌరవించని వాళ్ళు ఎన్ని పూజలు ఎన్ని సేవలు చేసినా సరే అంతా వృధా. మరి మనిషి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. ఇక్కడ 2 తరాల ఉపాధ్యాయులు ఉన్నారు. నా పిల్లలు కూడా టీచర్స్. చేతులెత్తండమ్మా. నాగరాజు, మరి వీళ్ళందరూ కూడా మమ్మల్ని అనుసరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటే నాకు చాలా పద్మజ కానీ నాగరాజు కానీ వీళ్ళందరూ మంచి పిల్లలు, మంచి ఉపాధ్యాయులు. లావణ్య మరి చక్కటి ఆదర్శనీయమైనటువంటి పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎదిగి కొద్ది ఒదిగి ఉండి బాగా కష్టపడి చదువుకొని వాళ్ళు కూడా మా అంతటి వాళ్ళు అయ్యారు. మరి ఇక్కడ చెప్పిందే చూస్తున్నారు, మీ అందరికీ తీసుకురావచ్చు. మరి ముందు మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆశ్రమాలకు పంపించేయటం, చూడకుండా ఉండటం. మరి పిల్లలు పెద్దవాళ్ళకి వృద్ధాప్యంలో పిల్లల ఆసరా చాలా అవసరం. మీ సహాయ సహకారాన్ని వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు అసలు చేయకండి. మరి అమ్మాయిలు మీరు కూడా మీ అమ్మనైనా అన్న ఏ విధంగా అయితే చూసుకుంటున్నారో మీ అత్తమామలను కూడా అదే విధంగా చూసుకోండి. మరి రేపు కూడా మీరు కూడా అత్తలు అవుతారు. మరి మీకు కూడా కోడళ్ళు వస్తారు. అది గుర్తులో పెట్టుకోండి. ఈ ముగ్గురే కాకుండా ఇంకా మహోన్నతమైనటువంటి వ్యక్తి ఉన్నారు. ఎవరో చెప్పండి అమ్మాయిలు. అబ్బాయిలే చెప్పాలి. ఇంకా ఎవరు? భార్య, ఇంటికి వెలుగు ఇల్లాలి. అందువల్ల మగ పిల్లలందరూ కూడా మీ భార్యల్ని బాగా చూసుకోండి. మరి ఇంట గెలిచి రచ్చగలవండి. ఏదో ఈదులో మేము దర్జాగా పోతున్నాము, ఇంట్లో ఏంటి అని లెక్కలేనితనంగా ఉండకండి. మీ భార్య సంతోషంగా ఉంటేనే మీ జీవితం సంతోషంగా సాగుతుంది. అవన్నీ ఉట్టి మాటలు బాబు.
ఎక్కడున్నామంటే ఎప్పుడు కూడా స్త్రీ వెనకే ఉంటుంది, ఏదో ముందుకెళ్ళిపోయాం అంటున్నారు. ఆ అరాచకాలు అకృత్యాలు జరుగుతూనే ఉంటుంది. అందువల్ల చక్కగా మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి. మనం ఇచ్చేది ఏమి లేదు, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమి అక్కర్లా. ఇవాళ నాకు చాలా సంతోషం వేస్తుంది, మీ పిల్లలందరూ బాగా చదువుకుంటారని ఒక్కొక్కరు చెప్తుంటే మరి చాలా ఆనందంగా ఉంది. మరి యార్లగడ్డ మరి వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా జయరాజు, శాంతరాజు, మరి శాంతరాజు త్రయం అజోరు వీళ్ళు మా ఇంటికి వచ్చారు. నాకు పుడమి తల్లి వరుణిని రాకకే ఎదురు చూస్తూ ఉండదట. ఆ వాన చుక్క పడంగానే విచ్చుకుని ఆమె మంచి సువాసన వెదజల్లుతున్న నేల. మనకి రోహిణి కార్తీ తర్వాత వచ్చే వాన మీరు గమనించండి, మంచి స్మెల్ వచ్చి పులకరిస్తుంది. ఆ విధంగా నాకు చాలా సంతోషం వేసింది. మరి ఇది ఒక భగీరథ ప్రయత్నం. గెట్ టుగెదర్ అంటే మాటలు కదయ్యా, ఇది మన ఇంట్లో పెళ్ళి అనుకోండి, ఏదో అప్పో చేసి గడిపించేస్తాం అయిపోద్ది. కానీ ఇది చాలా అందరిని గ్యాదర్ చేసుకోవాలి. చాలా బృహత్, మరి కాలాతీతం అయిపోయింది, మరి అందరూ కూడా టైం అయిపోయింది. ఇంకా చాలా చెప్పాలి, మిమ్మల్ని చూస్తే చాలా చెప్పాలనిపిస్తుంది. కానీ ఇంకా వద్దు, మీరందరూ కూడా చక్కగా మంచి జీవితాన్ని గడపండి. మమ్మల్ని గుర్తు పిల్లలని తల్లిదండ్రులని నిర్దాక్షిణ్యంగా వదిలేసే టైంలో మీరు ఎప్పుడో మమ్మల్ని గుర్తుపెట్టుకుని మాకు సన్మానం చేసినందుకు మీ అందరికీ నా శుభాశీస్సులు. మరి మీరు ఎవరు కనబడినా సరే నా మనసు చాలా సంతోషం అయిపోతుంది. ఎక్కడ అమ్మో నా పిల్లలు ఇంత అయిపోయారు అమ్మో అనిపిస్తుంది. మరి మీరు దీర్ఘాయుష్తో మీ చల్లగా మీ సంసారాలు గడుపుకోండి, చక్కగా మీ పిల్లల్ని బాగా అభివృద్ధులు తెచ్చుకోండి. మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు వాళ్ళని కలిగిస్తుంది ప్రార్థిస్తూ నేను గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలే నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతనో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఇవన్నీ జరిగిపోయినవన్నీ చూస్తూ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము. దయచేసి మరి ఆ సార్ వాడు మాట్లాడిన అనంతరం లంచ్ ఫాలోస్ ఉంటుంది. లంచ్ ఫాలోస్ తర్వాత మనమంతా కూడా కలిసి మాట్లాడుకోవాలి, పరిచయ కార్యక్రమం చేసుకోవాలి. అది పూర్తిగా మనం గెట్ టుగెదర్ పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. దయచేసి ఎవరు కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపాటు అవ్వద్దని చెప్పని కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు పూజ్యులు గౌరవనీయులు సూర్యారావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి ఉపన్యసించవలసిందిగా సభాయ నమః. మీరు విద్యార్థులు అంటానికి లేదు, మీకు మాకు తేడా కనబడటం లేదు. అయితే నేను ఎవరిననేది మీకు కొంతమందికి మాత్రమే తెలుసు. నేను జస్ట్ మీకు లెక్కల మాస్టర్ రాధాకృష్ణమూర్తి గారు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆ సందర్భంగా నేను వచ్చాను. కానీ నేను వచ్చేదానికి మీరు ఎగ్జామ్స్కి వెళ్ళిపోతున్నట్టున్నారు. అందువల్ల నేను పెద్దగా తెలియకపోవచ్చు, కొద్దిమంది మాత్రమే తెలుసు. ఈ స్కూల్లో 12 సంవత్సరాలు లెక్కల మాస్టర్ కానీ హెడ్ మాస్టర్ కానీ పనిచేశాను. నా పేరు కె సూర్యారావు. ఇక మీరు కూడా మా అందరూ వాడిని నేను ప్రత్యేకమైన చేయటం ఏమీ లేదు, కానీ మీ అందరికీ మంచి ఆయురారోగ్యాలు, పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి మంచి విద్యాభ్యాసాలు అన్నీ జరగాలని కోరుకుంటూ నేను మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఆశీర్వదించినందుకు ఆయనకి చక్కటి మాటలు చెప్పడానికి ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే డ్రాయింగ్ మాస్టర్ గారు భాస్కర్ రావు గారిని మనందరినీ ఆశీర్వదిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. 91వ బ్యాచ్
స్టూడెంట్స్, మిత్రులకు, మీకు 50 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి మాకు మిత్రులేని మీరు. మరి అందరికీ ఈరోజు మరి సుమారుగా 35 సంవత్సరాలు అయింది కదా మీ బ్యాచ్. 35 సంవత్సరాల తర్వాత మరి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూనే మరి ఉపాధ్యాయుల్ని చక్కగా సన్మానించే కార్యక్రమం చాలా అభినందనీయంగా చేశారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంతోమంది కృషి, పట్టుదల, 2-3 నెలలుగా ఈ కార్యక్రమం మీద మీరు పనిచేసి ఉంటారు. మరి మీ అందరికీ మా యొక్క స్టాఫ్ తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి చక్కటి ఈ యొక్క వేదికని అలంకరించి చక్కగా ఏర్పాటు చేసినట్టు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా, మనకి 50 సంవత్సరాలు పైగా వచ్చినాయి కదా. మీ అందరికీ 50 సంవత్సరాలు పైగా వచ్చినాయి. ఇప్పటికే మీ యొక్క పిల్లలు కనీసం డిగ్రీ దాటి చదివి ఉంటారు. మీకు చాలా వరకు ఒక బాధ్యత అనేది కొంతవరకు మీరు సక్రమంగా నిర్వర్తించి ఉంటారని నేను భావిస్తున్నాను. అయితే నేను కోరేది ఏంటంటే, ప్రతి మనిషి సంఘజీవి. సంఘం లేకుండా మనిషి జీవించలేడు. మనందరం సంఘంలో జీవించాల్సి ఉంది. అట్లాగే ప్రకృతిలో కలిసి జీవించాల్సి ఉంది. మరి ఈరోజు పరిస్థితులు చూస్తే మరి చూడండి, ఎండలు ఎంత తీవ్రంగా వేస్తున్నాయో. ఎండలు వేస్తున్నాయి, లేదంటే అధిక వర్షాలు వచ్చి ముంపు సంభవిస్తుంది. దీనంతటికి కారణం ప్రకృతిని మనం సంరక్షించకపోవడమే. మిత్రులారా, నేను కోరేది ఏంటంటే, రాబోయే తరానికి మనం చక్కని వాతావరణాన్ని, చక్కని క్లైమేట్ని అందించాల్సిన అవసరం ఉంది. నేను మీ కుటుంబాలను చూడండి, మీ కుటుంబానికి సమయం వెచ్చించండి. అయితే కొద్ది సమయం మీరు పర్యావరణం మీద కానీ, లేకపోతే ఈ యొక్క రాజ్యాంగం మీద కానీ, జరిగే యొక్క కార్యాలయాలు ఎలా పనిచేస్తున్నాయి, అందరికీ సమాన హక్కులు వస్తున్నాయా లేదా అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాల్సి ఉంది. ఈరోజు కాదు, భవిష్యత్తు కోసం దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి. ప్రశ్నించినప్పుడే అందరికీ సమాన హక్కులు వస్తాయి. ప్రశ్నించకుండా ఏది ఎవరికి అందదో. అందరూ సమానంగా ఎదగాలన్నా, అందరికీ అన్నీ అందాలన్నా ప్రశ్నించడం చాలా అవసరం. మరి ఎంతోమంది మీరు ఉపాధ్యాయులుగాను వివిధ శాఖల్లో పనిచేసిన వాళ్ళై ఉంటారు. అయితే అన్నిటికంటే ప్రస్తుతం మీరు ఒక వయసుకు వచ్చారు కాబట్టి మీరు సంఘాన్ని కూడా ప్రేమించండి, సంఘంలో కలిసి నడవండి. సంఘానికి కావాల్సినటువంటి అన్నీ మీరు ప్రశ్నించేటువంటి మొట్టమొదటి వ్యక్తి శాంతరాజు. నేను ఈ సందర్భంగా అతన్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఏ చిన్న విషయం ఉన్నా, తనకి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా గ్రామ శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కోరి మరి అతను నిర్భయంగా, భయం లేకుండా మేలు జరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి జరుగుతుంది. మరి అట్లా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఏదీ రాదు. ఇది నేను చెప్పిన మాట కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. కనుక ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి, నిలబెట్టాలి. మనకి అందాల్సినటువంటి అన్ని ప్రభుత్వం నుండి అందే వరకు మనం పట్టుదలగా అందరూ ఒకతాటిపై నిలవాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అది థ్యాంక్ యూ భాస్కర్ రావు గారు. మీ పేరులోనే ఒక ఉదయించే సూర్యుడి పేరు మీలో ఉంది. ఈ 35 సంవత్సరాలు అయిపోయి వెళ్ళినా ప్రతి ఒక్కరు మండపాలు వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకునే మాస్టర్ మా భాస్కర్ రావు గారు. నేను కొంతమంది దూరంగా ఉన్నా సరే మా మాస్టర్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్.
ప్రకృతి గురించి మాట్లాడుతున్నారు, సంఘం గురించి, మన హక్కుల గురించి మాట్లాడుతున్నారు. చాలా వాల్యుబుల్ మాటలు చెప్పారు సార్. మీరు చెప్పినట్లో నేను కూడా పాటించేవి మొక్కల విషయంలో నేను పాటిస్తాను. నేను ఉండేది హైదరాబాదు, చాలా తక్కువ ప్లేస్లో మేము నివసిస్తాం. కానీ టెర్రస్ గార్డెన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని 250 మొక్కలు పెంచుతున్నాను నేను. మీరు చెప్పారు కాబట్టి నేను మీకు రిమెంబర్ చేస్తున్నాను. అంతే సార్. సంఘంలో ఎదిరించడం అనేది చాలా తక్కువైపోయింది ఈ రోజుల్లో. ఎదిరించేవాడికి వరకు ముందుండి చేయలేకపోయినా కొన్ని సమయాల్లో మేము అది గుర్తు చేసుకుని మా బాధ్యతగా ఎవరైతే చేయగలరో మా ముందుండి వాళ్ళకి మేము సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళ ముందు మేము తీసుకెళ్తామన్నాం సార్. మీ అమూల్యమైన ఉపన్యాసానికి అందరి తరఫున మీకు నమస్కారం. ప్రతి ఒక్క గురువులకి విచ్చేసినటువంటి లక్ష్మీ టీచర్ గారికి మేడం చెప్పారు, అజ్జంపూడి వెంకటేష్ అన్నారు. 30 సంవత్సరాలు చెప్పిన బోధనలు దృష్టిలో ఉంచుకొని మేము కూడా మా పిల్లలు కూడా మీ అంత అవ్వాలని, సమాజానికి ఉపయోగపడాలని నా కూతురిని MSc B.Ed చేయించాను. సో షీఈ్ ఏ అప్కమింగ్ టీచర్, మే ఆర్ మే నాట్ గవర్నమెంట్, మేబీ ప్రైవేట్ టీచర్ వన్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాం. 67వ సంవత్సరంలో ల్యాబ్ అసిస్టెంట్గా మండలం హై స్కూల్కి వచ్చి 2005లో రిటైర్డ్ అయ్యాను. ఫీజులు కట్టించుకుంటా, లైబ్రరీ బుక్స్ ఇస్తా, ల్యాబ్ సామాన్లు ఇస్తా, స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్గా 34 years చేసి రిటైర్డ్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రియమిత్రుడు త్రిపర్ణపల్లి రాంబాబు కుమార్తెలు ట్విన్స్ కవల పిల్లలు. చాలా సంతోషం. ఈరోజు వాళ్ళ పుట్టినరోజు ఈరోజు కార్యక్రమం ఉంది. రాత్రి 12 గంటలకు చూసి వెంటనే విషయం తెలియజేశాము. వాళ్ళు మనకి అవకాశం ఇచ్చారు. మనమంతా కూడా ఆ పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుతూ హనీషా మనీషా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. మనీషా
స్మైల్లో ఉండండి. సార్ అంటే నవ్వండి రా. ఓకే, రెడీ. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రి కుర్చీని మాట్లాడండి. ఇక్కడ ఎవరి మాదిరి గాడి లిరిక్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మాట్లాడండి. చప్పట్లు కొట్టండి. మీరు త్వరగా వచ్చినట్లయితే రాజశేఖర్, మాణిక్యాలరావు, యార్లగడ్డ మూర్తి, పాండురంగ, దోనేపూడి రవికృష్ణ, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మిమ్మల్ని అందరినీ చూడాలని చాలా ఆతృతగా 2 నెలల నుంచి మా అన్నదమ్ములందరూ చాలా శ్రమపడి మీ నెంబర్లు అన్నదమ్ములను చూపించా రావాలి కదా, శ్రమపడి ఒకరిలో నెంబర్లు ఇంకొకరు తెలుసుకుని అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళు తెలియకపోయినా
ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి అన్ని విధాలుగా ట్రేస్ చేసి చాలా వరకు మనం అందరికి గ్యాదర్ అవ్వడం జరిగింది అట్లా రావడానికి. మరి వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారో లేకపోతే ఏంటో తెలియలేదు. నా పేరు వెంకటేష్, నేను హైదరాబాద్లో ఉంటాను. 27 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టర్లో ఎగ్జామ్లో జాబ్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా 3 years బ్యాక్ అది బంద్ అయింది. షేవింగ్ బ్లేడ్స్ అని మీరు సూపర్ మ్యాక్స్ టోపాస్ వినే ఉంటారు. అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మోర్ దెన్ 1200 మంది దాకా ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. క్లీనింగ్ కెమికల్స్, వాషింగ్ మిషన్ లిక్విడ్స్, డిష్ వాష్, ఇలా లైజాల్ ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ క్లీనింగ్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. హైదరాబాద్లో కాలేజెస్, హాస్పిటల్ వీళ్ళన్నిటికీ సప్లై చేస్తాం డైరెక్ట్. నాతో పాటు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. కామేశ్వరరావు, రవి, ఇంకా నా ఇంటి దగ్గరలో ఇంకొక 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఇంకా అందుబాటులో రావట్లేదు. ట్రై చేశాను, కాలేదు. మా రాణి, వల్లూరి రాణి, తనకి ఈ ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే నా ఫ్రెండ్స్ని కలవాలి, ఎలా ఉన్నారు ఏంటి అని. తనకి టికెట్ దొరకపోయినా సరే జనరల్లో కష్టపడి వచ్చేసింది రాత్రి. అప్లాజ్ టు హిమ్. తనకి చాలా ఎంత ఇష్టంగా వచ్చిందంటే తను మా మాటల్లో లేదనమాట, అంత ఇష్టంగా అనమాట. వచ్చిన వాళ్ళకి మన వాళ్ళందరికీ బిర్యానీ చేసి పెట్టింది. మా టైం దాటిపోయింది, వాళ్ళు తినలేకపోయారు. కానీ మా ఫ్యామిలీ వైద్యం చేసేప్పటికి నాకు మా అమ్మాయి స్టాండప్ మాధురి ఎంఎస్సి బిఎడ్ చదువుతుంది. తను మా మిస్సెస్ శ్యామల, వాళ్ళది కొమరవోళ్ళ దగ్గర. ఇంకొక అబ్బాయి ఉన్నట్టు చిచ్చిరపల్లికి, వాడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాడు. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. పద్మజ స్కూల్ ఫస్ట్ స్టూడెంట్, ఎప్లాస్ పేరు. అప్పుడు చేయలేకపోయాం మేము, ఇప్పుడు చేస్తాం. అలాగే లావణ్య గవర్నమెంట్ సెక్టర్లో జాయిన్ అయిన నాగరాజు, మీరందరూ గవర్నమెంట్ జాబ్ సంపాదించి మా బ్యాచ్ వైజ్గా చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాం. వ్యాపార పరంగా కానీ డబ్బు సంపాదించడం చాలామంది చాలా రకాలుగా ఎక్కువ సంపాదించడం ఉన్నారు, కానీ చదువు పరంగా ముందుండి మన స్టూడెంట్స్ మళ్ళీ మన పిల్లలకి మీరు చదువులు చెప్పే స్టేజ్లో ఉన్నారు. అంటే మాటలా కాకుండా బ్యాక్ బెంచర్స్ అని పెట్టారు, అట్లా కాకుండా ఫ్రంట్ బెంచర్స్ అని పెట్టి మీరు గ్రూప్ తయారు చేయండి మీ స్టూడెంట్స్. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. నాగరాజు కలిదిని నుంచి మాట. డియర్ ఫ్రెండ్స్, 90-91 బ్యాచ్లో నేను, మాది సి సెక్షను. బ్యాచ్ అవ్వడం మేము ఇక్కడి నుంచి, నేను హాస్టల్లో చదివేవాడిని. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మాది కలిది అయితే ఇక అక్కడి నుంచి పరిచయాలన్నీ కూడా లేవు అసలు. పూర్తిగా ఇక నేను భీమవరం వెళ్ళిపోవడం, అక్కడ చదువుకోవడం, ఇంచుమించు అందరినీ కూడా అసలు గుర్తుపట్టే పరిస్థితి లేదు. తరచూ కనిపించే కొంతమంది మనకి ఆ వందజ్యోతి, ఆ రాధ, ఆ సింహాచలం, ఇంతే. ఇక అయితే ఒకరోజు రాధా చెప్పింది నాకు, ఒక ఫంక్షన్లో కనపడి మన గెట్ టుగెదర్ పార్టీ పెడుతున్నారంట అని. చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే మేము చెప్పిన పిల్లలు మాకు చేసేసారు ఆల్రెడీ గెట్ టుగెదర్. ఆల్రెడీ లోపల హై స్కూల్లో చేసేసారు. సూర్యరావు గారు మేము కలిసి చేశాను. నా అదృష్టం ఏంటంటే మన పైన ఉన్న గురువులు ముగ్గురుతో చేసేసాను సర్వీస్. లైన్ మాస్టారు, సూర్యరావు గారు, మహాలక్ష్మి గారు. అయితే నాకు మరి నేను ఈ రకంగా ఈ స్టేజ్లో ఉన్న కారణం ఈ స్కూలే మెయిన్. కల్లిండి హై స్కూల్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నేను సరిగా చదవట్లేదని తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ వేసేసాను. నేను ఇక్కడ బాబాయ్ అప్పుడు టీచర్ అనమాట అక్కడ కల్లిండిలో, వెంకటేశ్వర బాబాయ్ కోటేశ్వర గారు అని, వీడు ఇక్కడ పనిచేయడు, తీసుకెళ్ళి అక్కడ వేసేయమంటే మాకు అదే పెద్ద ప్లస్ అయిపోయింది. ఇక్కడ ఆ కళ్యాణ్ హై స్కూల్ కూడా చాలా పెద్దది. నాకు వచ్చిన మార్కుల కంటే కూడా హైయెస్ట్ అక్కడ రాలా. నాకు ఆ రోజుల్లో 402 వచ్చినాయి ఇక్కడ. అంటే ఇక్కడ నాకు అంతా ఈ స్కూల్తో నా లైఫ్ చేంజ్ అవ్వటానికి కారణం ఇదే స్కూల్. నాకు తర్వాత నెక్స్ట్ మన షరీఫ్ గారు. మరి ఇక్కడ నేను 8th క్లాస్లో నాకు అన్ని 0 మ్యాథ్స్.
అసలు వచ్చాయి. నేను ఏనాడు పాస్ అవ్వాలి 8th క్లాస్లో ఇక్కడ. షరీఫ్ గారు వచ్చి 9th క్లాస్లో మా సెక్షన్ హ్యాండిల్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక రాను రాను ఇక 10th వచ్చేసరికి 90s వెళ్ళిపోయాను నేను. అదేంటంటే ఏదన్నా ఆయన పుణ్యమే నాకు మాత్రం. అందుకని నేను పనిచేసినప్పుడు ఆయన కూడా ఇక్కడ ఎక్కడ చేసేవాడు, పడం దగ్గర కనిపించేవాడు మీటింగ్లు వాటిల్లో. ఆయన రప్స్ చెప్పేవాడు, సార్ ఇది నాకు మీరు పెట్టిన భిక్షే నాకు ఇది. ఇప్పటికి కూడా నన్ను ఎలిమెంటరీలో చెప్పినా కూడా లెక్కల మాస్టర్ అంటారు నన్ను. అంత మ్యాథ్స్ మీద ఆయన అంత గ్రిప్ వచ్చేసింది. అట్లా మన టీచర్స్తో పనిచేసాను, మనకు చెప్పిన వాళ్ళతో కూడా పనిచేశాను నేను. ఇదంతా కూడా చాలా మరి చూస్తాను చాలా హ్యాపీగా. అసలు ఎక్కువ మనల్ని మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పట్టేసింది ఇక్కడ. ఎవరు ఏం లేదు, మనకు దూరదేశంలో న్యూస్ వచ్చాయి, మగవాళ్ళగా వార్తలు న్యూస్ చూడటం ఏంటి అయోమయంగా ఉంది ఇవాళ. అయితే ఇప్పటికి కొంచెం కొంచెం మనం ఎవరు ఏంటో తెలిసింది కాబట్టి మనం ఒక్కసారిగా మరి ఈ యొక్క ఆనంద సమయం అన్నమాట. మన పొద్దు నుంచి వాళ్ళ వరకు కనీసం మనం అన్నీ మర్చిపోయాం. అసలు మన ఇల్లే మర్చిపోయినట్టు మనం బహుశా ఇవాళ మనం హ్యాపీగా ఇక్కడ ఉండి చాలా హ్యాపీగా ఉన్నామండి. నేను మాకు ఒక పాప, మా మిస్సెస్ కూడా టీచరే. ఆవిడ మ్యాథ్స్ అసిస్టెంట్ రావాలి కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్లు రిలీవ్ అవటం వల్ల రాలేకపోయింది అక్కడ. నేను సెకండ్ మా పాప ప్రస్తుతం MBA చేస్తున్నాను అక్కడ బెంగళూరులో. కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ కాసేపు ఆగి స్కూల్ చూసుకుని వెళ్తాను నేను. ఎందుకంటే నాకు ఈ స్కూల్ అంటే అంత అభిమానం అనమాట ఫ్రెండ్స్. కాబట్టి అయితే నాకు దీని మీద ఉన్న ప్రేమ అనమాట. ఇక థ్యాంక్ యూ. నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అందరూ నమస్కారం పెట్టుకుంటున్నారు, ఎవరు అందరూ ఫ్రెండ్స్ కాబట్టి నమస్కారం పెట్టుకుంటున్నారు అందరూ. ఓకే, మెయిన్ నాకు కావాల్సిన ఫ్రెండ్స్. నేను విజయవాడలో ఉంటున్నాం. మేము చదివిన మనం అందరం చదువుకున్నాం. నేనైతే గుర్తు ఎవరికి తెలియదు, నాకు తెలిసి నేను హాస్టల్ నుంచి చదువుకున్నాం. నేను ఎవరికి తెలియదు, మ్యాక్సిమం తెలియదు. ఆనోక్ అంటే ఆడు ఎవరు తెలియదు మనకు. ఈ జార్జి ప్రకాష్ వీళ్ళకి మనకు తెలుసు. మేము కొంతమంది లేడీస్ తెలియవచ్చు, నేను తెలియకపోవచ్చు బహుశా. అయితే ఏమైందంటే మాకు 2 పాపలు, మా మిస్సెస్ అక్కడ ఉన్నారు, నిలబడమ్మా. మా మిస్సెస్, మా పాప, మా పెద్ద పాప శిరీష. పెద్ద పాప లెక్చరరు, ఎంఎస్ లెక్చరరు మ్యాథ్స్ అనమాట. మా పాప ఇంకో పాప అమెరికాలో చదువుతుంది, MS చేస్తుంది. నేను సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ పోస్టింగ్ చేస్తున్నాను. ఇప్పటికి వెళ్ళి నేను 30 years అవుతుంది విజయవాడ వెళ్ళిపోయి. ఓకేనా, అది నా పరిచయం. మీ అందరూ అందరూ కలిసి ఉండాలని ఇంకా ఎన్నో ఫంక్షన్ చేసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. ప్రేమపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు మన్నేపల్లి నాగేశ్వరరావు. నేను ఇక్కడే హాస్టల్లో చదివాను. అంటే నేను 6, 7, 5 కూడా చదివాను అక్కడ ఎలిమెంటరీ స్కూల్ చదివాను. మళ్ళీ 8, 9 కైకులూరు హాస్టల్లో చదివాను. మళ్ళీ 10th వచ్చాను. 10th వచ్చేకల్లా ఎక్కువగా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి చింతలపూడి మాది తిరుగుతూ ఉంటాను కాబట్టి కొంతమంది మాత్రం నాకు నిత్యం పరిచయమే, దూరం ఉన్న వాళ్ళు తెలియదు. మళ్ళీ భీమవరంలోనే LLB చేశాను. ఇప్పుడు గుడివాడ కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా భార్య అంగన్వాడీ టీచరు, ప్లస్ నాకు 2 కొడుకులు, బాబు 2 డిగ్రీ, ఇంకో సంవత్సరంలో అవుతుంది, ఫ్లేటర్ చదువుతున్నాడు ఆ కుర్రాడు. ఒక పిల్లడు BSc అయిపోయింది, డిగ్రీ కైకులూరు కాలేజీలో చదివాడు. చింతలపూడి నేను ఉండేది. అందరికీ అందరూ అప్పుడప్పుడు మనం ఇలా కలుసుకుంటూ ఉండాలని మీకు నా హృదయపూర్వక ఆశ అన్నమాట. ఏదైనా వివాహాలకి సంవత్సరం ఏదన్నా ఏముంటాయి కదా, కార్తీక వనం అలాంటి టైంలో కూడా మనం సమావేశించుకుంటే నిత్యం మనకి డీప్ రిలేషన్షిప్ అనేది ఉంటుందని నా ఆశ. ఓకే, థ్యాంక్ యూ. మా తక్కిలపాడు, నా పేరు రామయ్య అండి. నేను ఇక్కడే చదివాను. నేను పిలిచేవలేరా, నేను బ్యాక్ బెంచ్ చేయండి. నేను 10th క్లాస్ తప్పి మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ ఇంటర్ చదివా కైకులూరులో. కానీ మా పాప ఈ స్కూల్ ఫస్ట్ ఊరిలో TIIT స్కూల్ కాలేజీలో సీట్ వచ్చింది. మొన్న బీటెక్ అయింది. మా బాబు కూడా బీటెక్ చదివాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. మేము ఇక్కడే ఉంటాము, చేపల చెరువు చేసుకుంటూ ఆటో తోలుకుంటూ ఉంటాము. అది నేను రామకృష్ణ జాబ్ చేసుకున్నాను జగే బ్యాంక్లో.
రామ్కో సిమెంట్లో ఉద్యోగం చేసుకుంటానండి. నాకు ఇద్దరు పాప ఒక బాబు. ట్రాన్స్లేషన్ పాప మా అమ్మాయి అండి, సెకండ్ ఇయర్ చదువుతుంది. మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ అండి. అందరం మళ్ళీ ఎప్పుడప్పుడు కలవాలని కోరుకుంటున్నాను. నా పేరు రామారావు అండి, చీలి రామారావు అండి. రెడ్డి గంగబస్వామి గారు, మాది మొకాసాకాలం. నన్ను గంగబాబు అని పిలుస్తాను. నేను విజయవాడలో సెటిల్ అయ్యాను. బాబు ఒక పాప. బాబు వచ్చి గుజరాత్లో 4th ఇయర్ చదువుతుంది ఇంజనీరింగ్. పాపకి వెళ్ళింది 2nd ఇయర్. ఫ్రెండ్స్ అందరికీ అలవాటు. నా పేరు తేర అనంతయ్య, మాది ప్రతిపాడి. మా పిల్లలు ఇద్దరు చదివేది. ఒక డిస్కౌంట్ చేయటం వల్ల వాళ్ళకి పెళ్లి చేసింది. నేను వ్యవసాయం చేసుకున్నాను, వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకున్నాను. మన మిత్రులందరూ నమస్కారాలు. నా పేరు చందు శ్రీనివాసరావు, కొర్లపాడు. వ్యవసాయం చేస్తున్నాను. ఇక్కడే వచ్చింది, మన క్లాస్మేట్ తీసుకున్నాను. పోతేనేమో మా బాబు పాప. నా పేరు తెంటి శ్రీనివాసరావు, అదే టెంకు అని పిలుచుకుంటాను. నేను ఇంటర్మీడియట్ కైకలూరులో చదివాను. అప్పుడంతా అంత 35 మార్క్స్ క్లాస్ వెళ్తుంది కదా, చెప్పేవాళ్ళు లేరు. డిగ్రీ గుడివాడలో చదివాను. మైక్ దగ్గర పెట్టుకోమని ఇచ్చాం హనుమాన్ గారు. ఇప్పుడు ప్రైవేట్గా అకౌంటెంట్ కింద చేస్తున్నాను. నాకు పాప ఒక బాబు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. పర్వాలేదు, అంతా బాగానే ఉంది. చెప్పుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, నా బదులు శాంతరాజు గారు చెప్తారు. నేను అడిగింది మండవల్లి స్టేషన్ రోడ్డు. నా పేరు ఆగుల సత్యనారాయణ, వ్యవసాయం పనులు చేసుకుంటున్నాం. శాంతరాజు గారి పని అంట, మనవాళ్ళు కొద్ది పేరు మీద ఉన్నాం. ఇద్దరు పాపలు మాకు, ఇద్దరు పాపలకి పెళ్ళిళ్ళు అయిపోయింది. పెద్ద పాపకి ఇద్దరు ఆడపిల్లలు, చిన్న పాపకి బాబు పాప. ఇక అంతేనండి మా బ్యాక్గ్రౌండ్. అంతా బాగానే ఉంది. మన అందరం కూడా ఇప్పుడు ఎట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శెట్టి శ్రీనివాసరావు, కొర్లపాడు. నేను ఉండేది వడ్లమన్నాడు. నాకు ఇద్దరు పాపల పెళ్ళి అయిపోయింది. మనోళ్ళు కాడ పుట్టేశారు. నా బాధ్యత తీరిపోయింది. నేను వ్యవసాయంలో చేస్తాను వడ్లమని. ఇతర అల్లుళ్ళు కాడ కరెంట్ పని చేస్తారు. బాబు పదైవర ద్వారం. నాకు పాప బాబు. పాపకి మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు బాబులు, మా మిస్సెస్ మా బాబు ఇక్కడ ఉన్నారు. నేను ఆటో నడుపుకుంటూ ఇక్కడ ఉద్యోగం కావాల్సింది. అందరికీ నమస్కారం అండి. 35 సంవత్సరాల తర్వాత ఇలా మనం కలిసి ఇలా ఆనందంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. మా అబ్బాయి ఏమో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్. మా అమ్మాయి ఏమో ఈ సంవత్సరం కేఎల్యూలో పూర్తి చేసింది, బీఫార్మసీ పూర్తి చేసింది. ఇక్కడ మా అమ్మాయి అయినా మా మిస్సెస్ ఇద్దరు వచ్చారు. మా మిస్సెస్ ఏమో హౌస్ వైఫ్ అయ్యాను. కానీ ఒక్కసారి మళ్ళీ ఇక్కడ కూర్చుని మనం ఇలా కూర్చుని ఉంటే ఆ రోజులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి, బాల్యంలోకి వెళ్ళిపోయినట్లుగా. ఇలా చాలా సంతోషంగా ఉంది. ఇష్టపడ్డాను. అందరికీ నమస్కారం. మాది కొర్లపాడు. నా పేరు గుడిసే వరప్రసాద్. టాపీ పని చేసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు వాడరాల కృష్ణమూర్తి. నేను పంచాయతీ వర్క్ చేస్తాను. మా పిల్లలు చదువుకుంటున్నారండి.
పాప బాబు అండి. పిల్లోడు అయితే పిల్లం 8th క్లాస్ అండి. వెళ్ళిపోయారండి. ఈ జాబ్ వర్క్ ఐసీఆర్పి అదే ప్రకృతి వ్యవసాయాలు చేస్తుందండి మా ఆవిడ. జాబ్ వర్క్ వచ్చి వెళ్ళిందండి. అందరికి నమస్కారం. చాలా సంతోషపడుతున్నాను. ఓకే, అందరికి బాయ్. కాదు మా ఆయన చక్క చెప్పాడు కదా, నువ్వు కూడా చెప్పొచ్చుగా, మా ఆయన ఇక్కడ ఉన్నాడు. డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఆనవ్ గారు బాగా పెడుతున్నారు. నమస్కారం. ఓకే అండి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగా నాకు మ్యారేజ్ అయిందండి. నా పేరు నున్న వనితా జ్యోతి, తామరకొల్లు. నేను తామరకొల్లు 2001 నుంచి 6 వరకు ఎంపీటీసీగా చేశాను. తర్వాత నేను స్కూల్ ప్రైవేట్ టీచర్గా చేశాను. 15 ఇయర్స్ చేశాను. తర్వాత కరోనా టైంలో మానేసి పెద్ద పాపకు మ్యారేజ్ చేశాను. ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. అల్లుడి గారు కూడా జాబు. రెండో అమ్మాయి ఏమో ఎంఎస్సీ చేస్తున్నారు, హార్టికల్చర్. తను కూడా ఫిబ్రవరి 15న మ్యారేజ్ చేశాను. మూడో పాప బీటెక్ మొన్న కంప్లీట్ అయింది. తనకి మొన్న రీసెంట్గా గోల్డ్ మెడల్ వచ్చిందండి. అందరికీ తెలియజేయడానికి గర్వపడుతున్నాను. అదేవిధంగా మనం ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చుని ఉన్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇంటికాడ ఉంటే ఎన్ని నొప్పులు వచ్చాయి వాటికి. మార్నింగ్ నుంచి సాయంత్రానికి కుర్చీలోంచి లెగాలంటే బాధ, కాళ్ళు పట్టేసాయి, నడుము పట్టేసే, ఏదో ఫీలింగ్. కానీ మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నామంటే అసలు ఇల్లు కూడా గుర్తుకు రాలే. మార్నింగ్ వంట చేసి ఇంటికాడ పెట్టేసి వచ్చేసి అసలు ఫోన్ కూడా చేయలేదు. అంటే అందరూ కూడా అలాగే ఉన్నాం హ్యాపీగా. ఏంటంటే చిన్ననాటి స్నేహితులు, ఎంతో ప్రాణమిత్రులుగా. ఆ టైంలో చిన్నతనం తెలియదు, కానీ అప్పుడు మనం పోగొట్టుకున్నదంతా ఇప్పుడు గ్యాదర్ చేసుకున్నట్టుగా ఫీలింగ్ కలిగింది. అందరిని చూసేటప్పటికి హార్ట్ ఫీలింగ్ వచ్చింది. ఇదే ఫీలింగ్ మనం చివరి వరకు కంటిన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనకి పేరెంట్స్ ఉన్నారు కదా మన సైడు, ఆడవాళ్ళ అమ్మ నాన్న అత్త మామ, అలాగే జెంట్స్ కూడా. కానీ వాళ్ళని బహు జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత. ఏంటంటే నెక్స్ట్ మనం అందులోకి వెళ్తున్నాం. మనల్ని మన పిల్లలు చూడాలి అంటే మనం చూసే విధానాన్ని బట్టి తర్వాత మన పిల్లలు మనం చూస్తారు. ఎలాగంటే ఒక అతను అట్లనే చేశాడంట. అతను డ్యూటీ నుంచి రాగానే తల్లిని అడిగేవాడంట, అమ్మ మందులు వేసుకున్నావా, తిన్నావా అన్నప్పుడు భార్యకి కొంచెం ఈర్ష్య. అస్తమానం అమ్మని అడుగుతున్నారు, నన్నేం అడగట్లేదు, నా బాగోపోయినా నన్ను పట్టించుకోరా అన్నట్లుగా. అయితే ఒక రోజున మందులు అయిపోయినాయి అంట. అయిపోతే తను ఏం చేశారంటే కొడుకుని పిలిచి వెళ్ళి అమ్మమ్మకి వెళ్ళి తీసుకురా, మందులు తీసుకొచ్చి నాన్నమ్మకి మందులు వేయమనేసి మందుల షాప్ వాడు మూసేసినా సరే వాడిని లేపి మందులు తీసుకొచ్చి పిల్లవాడి చేత వేయించాడంట. అంటే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది. అప్పుడు ఇవన్నీ ఎవరు చూస్తున్నాడు? కొడుకు చూస్తున్నాడు. తండ్రి చేసే బాధ్యత అంతా కొడుకు చూస్తున్నాడు. అప్పుడు ఈ భార్యకి కోపం, అదే నేను పడుకుంటే నాకు మందులు తెచ్చేసేవాడా నా భర్త, తల్లి కాబట్టే కదా ఇలా చేస్తున్నాడు అని. తర్వాత భర్తను అడిగిందంట, ఏంటి మీరు ఇంత ఇదిగా చేస్తున్నారంటే, పిచ్చమోహన్ దాన్న మనం చేసే ప్రవర్తన బట్టే రేపొద్దున మన పిల్లలు మనల్ని చూస్తారు. అందుకని ఇవన్నీ మన కొడుకు గమనిస్తున్నాడు. అతనికి ప్రేమే. అది కాకుండా ఎదటి పిల్లలకి నేర్పించే విధానం మాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనం ఏ విధంగా చూస్తామో అవన్నీ చూసి పిల్లలు రేపొద్దున మనల్ని చూడటానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా మన పేరెంట్స్ని శుభ్రంగా చూడాలి. అంటే ఈ వయసులో మనం చెప్పుకునేది ఇదే. అదొకటి. తర్వాత మన పిల్లలు ఆల్రెడీ పోతే ఆరోగ్య విషయం మన అందరం కూడా మ్యాక్సిమం 50కి దగ్గరలో ఉన్నాం. 49, 48, 50, 51 ఈ రేంజ్లో ఉంటాం. మ్యాక్సిమం మనకి అన్ని విధాలుగా కూడా ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. భవిష్యత్తులో మనము ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎంతో కొంత మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లలే చూసుకుంటారులే అని కూడా కాకుండా మనం అంతవరకు మన వరకు మనం కొంచెం సేఫ్టీగా ఉండటం మంచిది. అది నేను తెలియజేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా చదువుకున్నవాడు జాబ్ చేస్తున్నారు,
చదవని వాళ్ళు ఈ వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేసినా ఏ వర్క్ చేసినా కూడా దేనికి కూడా మనము విదవలసిన పని లేదు. రైతు అంటే ఎవరు? దేశానికి వెన్నుముక. రైతు లేదే అన్నం ముద్ద పెట్టేవాడు లేడు. రైతు దేశానికి వెన్నుముక కాబట్టి రైతు అని చెప్పుకోవడానికి గర్వకారణంగా చెప్పాలి. మీరేంటి నేను రైతు, నేను వ్యవసాయం చేస్తున్నాను అంటున్నారు. అలా చెప్పకూడదు, ధైర్యంగా చెప్పాలి నేను రైతుని. మరి మీరు కష్టపడి వ్యవసాయం చేస్తేనే కదా మరి అందరికీ ఫుడ్ దొరికేది. రైతు అందరూ ఉద్యోగాలు చేస్తే పండించేది ఎవరు పెడతారు? అందుకని ఏ వృత్తి చేసినా కూడా ధర్మంగా చేసుకోవాలి, న్యాయంగా ఉండాలి, ధర్మాన్ని విడనాడకూడదు. ఏ పనైనా చేయొచ్చు, దేనికి కూడా మనం ఇది అవడానికి పని లేదు. అదేవిధంగా నా మిత్రులందరూ ఉన్నారు, అందరూ కూడా మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఇంతకాలం వీళ్ళందరినీ మిస్ అయ్యామా. అంతేకాకుండా ఈ అందరినీ గ్యాదర్ చేయడానికి భగీరథ ప్రయత్నం చేశారు మహానుభావులు. ఎవరు కాదంట, శాంతరాజు గారు వాళ్ళు ముగ్గురు వచ్చారు ఇంటి దగ్గరికి. అప్పుడు మా పెద్దమ్మాయి పూర్ణాలు అడిగింది, వేయడానికి ప్రిఫరెన్స్ చేస్తున్నా. అప్పుడు నేను చాలా బాధపడ్డా. ఒక్క బాగంటే నేను ముందు స్టార్ట్ చేస్తే వీళ్ళకి పెట్టేదాన్నేమో, అయ్యో అనవసరంగా మిస్ అయ్యాను అనేసి వాళ్ళకేమి పెట్టలేకపోయాను. ఇలా వచ్చారు, పొద్దుగుపోతుంది, వెళ్ళిపోవాలని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళని చూడంగా నాకు ఆ ఫీలింగ్ కలిగింది. ఏంటంటే మా క్లాస్మేట్స్ వచ్చారు, ఎలా ఉన్నాననేది అక్కడ ముఖ్యం కాదు. ఏంటంటే మన వాళ్ళు, మన ఆత్మీయులు, మన క్లాస్మేట్స్ వచ్చారనే ఒక ఆనందంలో ఉన్నాను తప్ప నేను ఎలా ఉన్నాననేది నాకు మటుకి ఎటువంటి ఫీలింగ్ లేదు. అలాంటి మరి అందరూ ఒక చోట గ్యాదర్ చేయడానికి వీళ్ళందరూ కృషి చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. భరత జ్యోతి బండారు శ్రీలక్ష్మి గారు మాట్లాడలేదు. మాది కొర్లపాడు. నేను 10th ఆపేసాను. మ్యారేజ్ అయిపోయింది. నాకు 2 పాపలు, ఒక బాబు. పెద్ద పాప బీటెక్ అయిపోయింది, రెండో పాప MBA చదువుతుంది గొడ్లవెల్లిలో. బాబు ఏమో బీటెక్ పైన. రోజా గారు, రోజా. నా పేరు రోజా అండి. నా భర్త, నాకు 2 అబ్బాయిలు. పెద్ద బాబు చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. చిన్న అబ్బాయి పీఈటీగా ప్రైవేట్గా చేస్తున్నానండి. మాది గన్నవరం, కానీ నన్ను మా అత్తరు మండవిల్లు అన్నారు. మండవిల్లో ఉండటం వల్ల అందరినీ కూడా ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు అందరినీ కూడా ఒకే రోజు చూసే అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునామానికి నమ్మకలుగా అవును. జాజుల జయలక్ష్మి. నా పేరు జాజుల జయలక్ష్మి, మరి మండవల్లి. నాకు ఒక బాబు, పాప. బాబు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, పాప హైదరాబాద్లో ఇప్పుడు చేస్తున్నాడు రేమ్మ. అయితే నా పాప పేరు బాబు అభిలాష్. బాబు రావడానికి కుదరలేదు. నేను కూడా ఏమో లేకుంటే మా బాపని నేను లేకపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళవని ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చింది. మళ్ళీ మీ ఫ్రెండ్స్ని కలవడం చాలా అదృష్టం అమ్మ. 36 సంవత్సరాలు కలుపుతున్నారంటే అది ఎంత అదృష్టం ఉంటే కలుపుతున్నావు, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళవని రాత్రి వచ్చిందమ్మా. పొద్దుగా దిగింది పాప. నీకు థ్యాంక్స్ అమ్మా. అందరికీ వందనాలు, నమస్కారం. నా పేరు కాండ్రావు కుమార్, మాది ముడదలపాడు. నాకు 2 కొడుకులు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. మా ఆవిడ, మా పిల్లలు. నేను హైదరాబాద్లో ఉంటాను. నమస్కారం. మాది మూడుతాలపాడు. నా పేరు తలారి రాజేశ్వరి. నేను హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నాకు 3 ఆడపిల్లలు. ఆ 3 పిల్లలు కూడా ఈ స్కూల్లోనే చదివారు. వాళ్ళు ఇప్పుడు డిగ్రీ కూడా చదివారు. అయితే వాళ్ళకి మ్యారేజ్లు కూడా అయిపోయినాయి. మా 3 పిల్లలకి మ్యారేజ్లు అయిపోయినాయి. మా పాప మూడుతాలపాడు ఇచ్చాను, ఆవిడకి 2 పిల్లలు, ఇంకా 2 పిల్లలు రాలేదు. వాళ్ళు మా మనవరాళ్ళు, మనవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు రాధా. 3 ఆడపిల్లలు, ఓ పాప BDS, 2 పాపలు సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నానండి.
నా పేరు పద్మావతి. నాకు 2 బాబులు. పెద్ద బాబు బిఎస్సి ఎంఎల్టీ పూర్తయింది. చిన్న బాబు రష్యాలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. మా వారు నేను మెడికల్ ప్రాక్టీషనర్గా చేస్తున్నాము. హైదరాబాద్లో ఉంటున్నాము. అందరికీ హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు అసలు పరిచయం అక్కర్లేని పేర్లా ఏంది, ఇక్కడ లావణ్య అనగానే 3 సెక్షన్ల వాళ్ళు కోనపరెడ్డి లావణ్య. ఆ ఐడెంటిటీ నాకు వచ్చినందుకు, నాకు తీసుకొచ్చింది కూడా మీ అందరికీ తెలుసు. ఒకే ఒక కారణం, ఎడ్యుకేషన్. ఎప్పుడూ క్లాస్ టాపర్గా ఉండాలని ఇదిలోనే ఉండేదాన్ని. అప్ టు 9th అదే కంటిన్యూ చేయగలిగాను. కానీ 10th వచ్చేటప్పటికి పద్మజ బీట్అవుట్ చేసింది. ఇప్పుడు కూడా ఈ స్కూల్కి వచ్చి ఆ రోజు వదిలి వెళ్ళాను, మళ్ళీ ఈ రోజు రావటమే. ఈ ప్రయత్నానికి కృషి చేసినటువంటి మన ఆత్మీయ మిత్రులందరికీ ఫస్ట్ అసలు నా నెంబర్ ట్రేస్ అవుట్ చేయటమే వాళ్ళకి పెద్ద పజిలైంది. తను రాజశేఖరు మూర్తి వచ్చారు. ట్రేస్ అవుట్ చేసి మళ్ళీ నన్ను ఈ ఆత్మీయ సమావేశాన్ని తీసుకొచ్చినందుకు ఉన్న ప్రతి ఒక్క మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు. నేను అప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి చెప్పేది అదే, మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో డ్రీమ్స్ పెట్టుకుని ఉన్నారు. మెయిన్ మా ఫాదర్ కూడా ఇక్కడున్న చాలామందికి తెలుసు. మా మండవల్లిలో ఉంటే కోనపరెడ్డి బాలగారు అంటే ఆయనది ఒక స్టాంప్ అనమాట. బాలగారు అమ్మాయి అనే ఇది నా వెనక ఎప్పుడు ఉండేది. ఆయన ఈవోగా చేశారు, చాలామందికి తెలుసు. ఆయన కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. నా ఆయన కూడా అప్పట్లో అసలు టీచింగ్ ప్రొఫెషన్ మీద లేదు, కానీ గ్రూప్స్కి వెళ్ళాలి. నన్ను ఎప్పుడైతే ఫాదరు చనిపోయారో నేను ఇంకా అప్పుడు మళ్ళీ ఇటువైపు రావాల్సి వచ్చింది. నాకు జెన్యూన్గా అయితే అసలు టీచింగ్ ప్రొఫెషన్ అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఇప్పుడు తెలుస్తుంది ఆ ప్రొఫెషన్లో ఉంటే దాని ఇదేంటం. ఏ టీచర్ అయినా ఎంతమంది ఎవరినైనా తయారు చేసేది ఎవరు, టీచరే కదా. ఇప్పుడు నా చేతి మీద ఎంతోమంది విద్యార్థులు ఐటీ ప్రొఫెషనల్స్గా చాలా ప్రొఫెషనల్స్ అయ్యారు. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా హస్బెండ్ వచ్చి మా మేనమామ గారి అబ్బాయి. తను గ్రేడ్ 1 పంచాయతీ, ఆయన బీటెక్ జేఎన్టీ క్యాంపస్ ఈసెట్ ర్యాంకరు అయినప్పటికీ నా కోసం గ్రూప్స్ రాసి ఇక్కడే ఏపూర్లో చేస్తున్నారు. ఏదో డిపిఓ గారి మీటింగ్ ఉండటం వల్ల రావటం కుదరలేదు. నెక్స్ట్ దానికి ఈసారి ఆయన డెఫినెట్గా తీసుకొస్తాను. మా బాబు వచ్చాడు. తను ఒకే ఒక బాబు బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు. జైపూర్ మణిపాల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. తను కూడా నాలాగా, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా డీసెంట్గా ఉంటాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. అది నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ప్రజెంట్ జనరేషన్కి నేను ఇచ్చే సజెషన్ అయితే అదే. మీ పేరెంట్స్ చాలామంది పిల్లలు వచ్చారు, మీ పేరెంట్స్ మీ మీద ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయండి. అలాగే మేము కొంతమంది వ్యవసాయం చేస్తున్నాము అలాగా అసలు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నేను స్వయంగా చూసాను. మా ఫాదర్ స్వయంగా ఆయన వ్యవసాయం చేసి ఫీజు కట్టుకోవడానికి మనీ లేకుండా ఆయన అలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అలాగే మీరు కూడా మీ పిల్లల్ని మంచి పొజిషన్లో చూస్తారు. అసలు అలా ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ టైము మళ్ళీ ఇలాగే మనందరం మళ్ళీ మీట్ అవుదామని ఇలా దీని వెనక ఉన్న ప్రతి ఒక్క మిత్రులకి, ఆత్మీయ మిత్రులందరికీ పేరు పేరున, నాకు కొంతమందిని అసలు ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపెట్టారు, కానీ నేను గుర్తుపట్టలేనందుకు నన్ను క్షమించండి. ఈ పేరు వెనక ఇంత మంచి గ్యాదరింగ్కి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. నమస్కారం. నా పేరు గుడివేడ నాగ సత్యవతి. మా వారు పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్గా విఆర్ తీసుకున్నారు. నాకు ఒక బాబు, ఒక పాప. పాపకి మ్యారేజ్ అయిపోయింది, యుఎస్లో ఉంటుంది. అల్లుడు కూతురు ఇద్దరు జేపీ మార్గాన్ జాబ్ హోల్డర్స్. బాబు ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేశాడు. పాప కోడలు ఇద్దరు జర్మనీలో వెళ్తున్నారు నెక్స్ట్ మంత్. హ్యాపీ అండి. మా వారు కే దామోదరరావు పోలీస్ డిపార్ట్మెంట్లో విఆర్ఎస్ తీసుకున్నారు. అందరికీ థ్యాంక్స్. నా పేరు డిఎస్ఎన్ పద్మజ, తెలుసు కదండి. మనందరం కూడా 10th ఎగ్జామ్స్ రాసి అందరం వెళ్ళిపోయాం. నిజంగా తర్వాత ఎవరిని కలవలే. నేను స్కూల్ ఫస్ట్ వచ్చిన సంగతి నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకున్నా. ఇప్పుడు దాకా కూడా ఈరోజు దాని వాల్యూ కూడా తెలియదు గట్టిగా చెప్పాలంటే. ఈరోజు మీరు అందరూ టాపర్, కాంగ్రెస్ అంటే నాకు నిజంగా కళ్ళంటే నీళ్ళు వచ్చి ఆనంద బాష్పాలు వచ్చేంత పొజిషన్లోకి వచ్చాయి. అంతకన్నా గొప్ప విషయం స్కూల్ ఫస్ట్ ఏముంది లేండి, మీ అందరినీ చూసాను. ప్రతి ఒక్కరిని మీ
అందరినీ కలిసినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఇంటికి వచ్చి మరి మమ్మల్ని వెల్వేట్ చేసినందుకు మీకు కూడా ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వెరీ వెరీ థ్యాంక్స్. అబ్బాయి ఏముందండి, నేను చేసేది టీచర్ జాబ్. మా వారు మ్యాథ్స్ అసిస్టెంట్, ఇద్దరం హనుమాన్ జంక్షన్ బాపులపాడు మేడం. పెద్ద అబ్బాయి ఏమో బీటెక్ అయిపోయింది, బిఆర్ సిద్ధార్థ నుంచి హిటాచీలో చేస్తున్నాడు. చిన్నబాబు ఇందాక వచ్చేళ్ళాడు, ఆయన జేఈ మెయిన్ టాపరు, శ్రీ సిటీలో చదువుతున్నాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముడతలపాడు. ఇప్పుడు మేము ప్రజెంట్ ఫామర్లో ఉంటున్నాము. మీరందరూ ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ, స్నేహితులందరికీ. మా వారు ఆర్మీలో చేసి రిటైర్మెంట్ అయ్యారు, ఓఎన్జీసీలో కూడా చేశారు. నాకు బాబు పాలిటెక్నికల్ అయిపోయింది, పాపకు బీటెక్ అయిపోయింది. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్నారు అంతే. హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుందా? ఇదంతా ఎవరు చేశారంటున్నారు? జార్జి మూర్తి, శాంతరాజు మేబీ ఇప్పుడు మిమ్మల్ని గ్యాదర్ చేయడానికి నేను రాలేకపోయాను. మా బాబు పాపం వాళ్ళే చేశారు. ఫస్ట్ మీటింగు, సెకండ్ మీటింగు, థర్డ్ మీటింగు, ఎన్ని మీటింగులు పెట్టారో తెలుసా మా అందరి కోసం. చాలా కష్టపడ్డారు, మనవాళ్ళు కూడా మన కోసం కష్టపడ్డారు. అందుకన్నా ఎక్కువ ఈ ఈవెంట్లో ఈ 8 మంది కూడా చాలా బాగా కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాలి. మన ఫ్రెండ్స్ అందరికీ హలో. మగవాళ్ళకి ఆడవాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఎవరమైనా ఎక్కడున్నా మంచిగా నిజాయితీగా ఉండాలి, అలా చెయ్యాలి. అలా చేశారు కూడా మా ఫ్రెండ్స్ నాకు, కానీ ఇప్పుడు చెప్పలేదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. సో నాకు ఒక పాప, ఒక బాబు. పాప MBA చదివింది, బాబు ఏమో లారీ ఫీల్డ్లోకి వెళ్ళాడు, పెద్దవాళ్ళ మీదకి వెళ్తాడు. సో తనకే మన బాగాలేదు. సో ఇప్పుడు పర్లేదు, అందరం బాగానే ఉన్నాం. ధన్యవాదాలు. నా పేరు సునీత బొల్లవరపు. నేను 10th ఇక్కడే చదివాను. అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వస్తానో రాను అనుకున్నాను, ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్కి అప్లై చేశాను. నాకు ఎగ్జామ్ డ్యూటీ పడుతుందేమో, ఎగ్జామ్కి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నా కానీ రాలేదు, డేట్స్ మారిపోయినాయి. MA BEd చేశాను. లేట్ మ్యారేజ్ వల్ల మాకు పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటున్నాను. మా వారికి గెస్ట్ లెక్చరర్గా మున్నేపల్లిలో జాబ్ వచ్చింది, ఆయన ఢిల్లీ సర్వీస్ చేస్తారు. మీరు అందరినీ చూసి మా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఉంటాను. ధన్యవాదములు. మా వారు యూకో బ్యాంకులో క్లర్క్గా చేస్తారు, నేను కూడా బ్యాంకులో అటెండర్గా చేస్తాను. నాకు ఇద్దరు బాబులు మ్యారేజ్ అయిపోయినాయి, ఇద్దరు సెటిల్ అయ్యారు. మా పని బాగానే ఉంది. అందరికీ ధన్యవాదాలు. నేను హైదరాబాద్లో ఉంటున్నా. మా వారు ఇంటీరియర్ డిజైనర్. నాకు 3 కొడుకులు, 2కి మ్యారేజ్ చేశారు. 3వ అబ్బాయి పెళ్ళికి మీరు అందరూ తప్పనిసరిగా రావాలి. ఇది నా కోరిక. మీరందరినీ చూడాలని రాత్రి నేను చాలా ఇబ్బందిగా వచ్చాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళు భోజనం చేయకుండా వచ్చాను. నేను చాలా విచారంగా ఉన్నాను. ఈసారి మటుకు తప్పనిసరిగా భోజనం చేయాలి. మా ఊరు మూడతాళ్ళపాడు. నా పేరు ముత్యాల రాము. నేను గండిగుంటలో ఉంటాను. నేను ఫర్నిచర్ షాప్లో చేస్తాను. నాకు ఒక పాప బాబు. నేను మ్యారేజ్ బ్యూరో పెట్టాను. నమస్కారం, నా పేరు సింహాచలం. నేను 10th వరకు హాస్టల్లో చదివాను. నా చదువు కారణం మెయిన్ హాస్టలే. ఎందుకంటే మా నాన్నగారు సైకిల్ షాప్ ఉండేవారు. అప్పుడు చదివించిన పరిస్థితుల్లో సర్వత్రా సైకిల్ షాప్లో చెప్పారు. అప్పుడే గవర్నమెంట్ బీసీ హాస్టల్లో కొత్తగా ప్రవేశపెట్టింది. ఆంజల్ గారు అని ఎంతమంది తెలుసు, వాటిని తెలుసా? ఆయన ఇంటింటికి వచ్చి మీరు రూపాయి ఖర్చు పెట్టే కాబట్టి మేము చదివిస్తాం, సబ్బులు ఇస్తాం, మొత్తం ఏపీజెడ్ కంప్లీట్ మేమంటే అలా అని చెప్పి కండిషన్ మీద మళ్ళీ నన్ను చదువులో జాయిన్ చేశారు స్కూల్కి. డిగ్రీ వరకు అయిపోయింది. ఇంకొక ఇక్కడ ముఖ్య విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నా ఫ్రెండ్సే కారణం.
నేను బకాటీ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేస్తాను. చాలామంది తెలియకపోవచ్చు బకాటీ అంటే అది ఒక లిక్కర్ కంపెనీ, ఆల్కహాల్. ఏ తప్పకుండా చేయాలి జాబ్ ఇది కాబట్టి రామరాజు నా ఫ్రెండ్. నేను ఈరోజు ఫీల్డ్లో ఉండి ఈ పొజిషన్ అంత కారణం వాడే. నాకు మిసెస్ రమాదేవి రాజమండ్రి, మా అబ్బాయి సంతోష్ బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నా పేరు శాంతరాజు. అరే శాంతి ఎలా రా? ఓకే, నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. మన జూనియర్నే మన జూనియర్ని పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక పాప, ఒక బాబు. పాప పీజీ చదువుతాడు, సికింద్రాబాద్ ప్రొవైల్లో ఉద్యోగం చేస్తుంది. బాబు మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయి హైదరాబాద్లో జాబ్ చేసుకున్నాడు. నా కూతురు పుట్టిన తర్వాత నా ఇంట్లో వెలుగు వచ్చింది. నా కొడుకు పుట్టిన తర్వాత నాకు బాధ్యత వచ్చింది. చాలా కష్టపడి తిరిగాము. అందుకని మంచి ఎఫర్ట్ పెట్టాము. ఎందుకు కావాలని ఆ కొడుకు వస్తే కట్ అవ్వాలి వనిత. అందుకని పోతే ఫస్ట్ ప్రోగ్రాము ఎలా చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు ఎన్నుకున్నారు ఆడపిల్లలు ఎవరితో మాట్లాడిస్తే బాగుంటుందని. ఇంకెవడు ఉన్నాడో వాడు ఉన్నాడు కదా, వాడు అందరితో అప్పుడు తిరిగాడు కదా, ఆడెక్కడ గుర్తుపడతాడు వీళ్ళు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు గుర్తుపట్టారా నేను ఎట్టున్నాను అని చెప్పేసి అన్నాను. ఆయన ఉంటారా ఈ కోతులు లోపల కోతులు చేయమన్నారు. ఫస్ట్ బావులపల్లి రాధికకి చేశాను. ఏమిటి నేను శాంతరాజు అండి మండవల్లి మీతో పాటు చదువుకున్నానంటే అన్నీ గుర్తున్నానేమో. హాయ్ బేబీ శాలిని, హౌ ఆర్ యూ, ఎట్టున్నావే అంది. నేను శాంతరాజు అంటే ఎట్టున్నావే నాకేమంటారు చెప్పబోయా ఏం తెలిసిలేవా నువ్వు అనేప్పటికీ అదొక రకమైన ఆనందం ఇస్తుంది. ఎట్లా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను అనమాట. వీళ్ళు చూడాలి ఆ ఆడపిల్లందరూ ఇచ్చినపై మొత్తం ఫోన్లో వీడియో గ్యాదర్ చేయాలి, మనం గుర్తుపడతాం లేదని చెప్పేసి. సరే మొన్న సౌజన్య దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సౌజన్య ఆ రోజు నేను మిస్ అయ్యాను ఏదైనా ఆఫీస్ పని నుండి. అంటే వాటిని చెప్పలేని విలేకరుగా చేస్తున్నాను ఎక్కువ 20 ఏళ్ళ నుంచి. అయితే ఆఫీస్ పని మీద నేను వెళ్ళి మధ్యాహ్నం కలిసాను. ఆ రోజు సౌజన్య అందట వీళ్ళు ఆ సౌజన్య నేను ఫలానా చెప్తుంటే పాపం అది తెలియక ఎవరు మీరు ఎవరో తెలియదు నాకు, ఆ శాంతి ఒక్కటే తెలుసు నాకు అంతట. సరే అన్నవాడు వీళ్ళు వదిలిపెట్టాలి కదా. అవునా అమ్మ అప్పుడు మీ వెనకలకు తిరిగేవాడు మీరు ఏం లేదని ఎటకారంగా చేశారు. కానీ వీళ్ళు శాంతి అని నన్ను ఎటకారం చేసినా ఎంత అదే ఆడించినా కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఉన్నది చెప్తాను కదా. పోతే మా విజయ్ కుమార్ అక్క చచ్చిపోయింది, కబడ్డీ ఆడేది. మీకు గుర్తుందో లేదు, బిజీమేరే అక్క, బిజీమేరే అక్క. హెచ్ఎం గారు నన్ను ఎందుకో మరి ఏం జరిగింది గుర్తులేదు కానీ వీపీ మీద ఇంకోపెట్టి పెద్ద సూర్యనారాయణ గారు హెచ్ఎం గారు హైట్గా ఉండేవారు. ఆయన చెయ్యి పెట్టి కొడితే వాసిపోయింది కదా, ఆయన ఇంకో పెట్టి కొడితే నేను ఏడుస్తా కూర్చున్నా. ఇప్పుడు చెప్పలేదు శాంతి ఏంటి హెచ్ఎం కొట్టాడంట, ఏమక్క ఎందుకు కొట్టాడు తెలియదు, కొట్టాడక్క అన్నాను. రారా అని చెప్పి తీసుకెళ్ళి మాస్టర్ని హెచ్ఎంను చెంప మీద కొట్టాడు. నాకు భయం ఇయ్యమ్మ ఏంది అమ్మ అయితే నన్ను ఎక్కడ కొట్టొద్దు అనుకున్నాను. అంటే నా మీద అక్కడికి అంత ఎందుకంటే ఆవిడతో అలా తిరిగాను కాబట్టి. ఓకే, మీ అందరూ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనవాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో చాలా ఎఫర్ట్ పెట్టారు. వచ్చినందుకు మా కోరిక మేరకు మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు కాంజేశ్వరరావు, మాది పొరుగుపాడు. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను అపోలో హాస్పిటల్లో. నేను మా వైఫ్ కూడా హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తాను. నేను ఎమర్జెన్సీ టీము, మా మిసెస్ సర్జన్ టీంలో ఉంటుంది. యాక్చువల్గా అందరూ ఈ ప్రోగ్రామ్కి అందరూ కలిసి మన కోసం అందరూ గ్యాదర్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరం కలవటానికి చాలామంది ట్రై చేశారు. చాలా దూరం వెళ్ళి ఎక్కడెక్కడో చాలా దూరాల్లో ఉన్నాం అందరం కూడా. మనం అందరూ ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం మన కోసం కష్టపడిన వాళ్ళ గురించి మనందరం ఒకసారి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే మనందరూ ఇక్కడ కలిసి ఉండడానికి కారణం కొంతమంది మనల్ని గ్యాదర్ చేయడానికి, మనందరం కాదు కొంతమంది గ్యాదర్ చేశారు. హైదరాబాద్కి మా దగ్గరికి వచ్చినప్పుడు మన ఇళ్ళకి వెళ్ళాము. కొంచెం మా ఏరియా కొంచెం హైదరాబాద్లో మన డ్రాయింగ్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి దగ్గరికి కదా, సీనియర్ దగ్గరికి వెళ్ళాము. అలా ఆమె దగ్గరికి వెళ్తే చాలాసేపు ఇబ్బంది పెట్టింది. ఆమె చూపించిన ప్రేమకి నిజంగా హ్యాండ్స్ అప్. అసలు అక్కడికి వెళ్ళి ఆడపిల్లైనా కానీ
భోజనాల ఏర్పాట్లు అసలు ఎంత అడవిడి చేసిందంటే మర్చిపోలేము ఆ విషయాన్ని. ఇంటికాడ మా మెసేజ్ చెప్తుంటే ప్రకాష్ ఇంటికి రాలేదని కొంచెం కోపం అయింది. ఇంటికాడ చెప్పిన ప్రకాష్ ఇంటి దగ్గర సాయంకాలం భోజనం చేసిన తర్వాత వెళ్తానంటే వాడికి పర్సనల్ పని ఉండి నేను ఎక్కేయాలి బాబాయ్, సిటీ అవుట్ కట్టుకొచ్చాను కదా అని ఎక్కేయవలసి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ ప్రోగ్రామ్ సాయంకాలం ఏదో చిన్న ప్రోగ్రామ్ ఉంటుందండి, ఏదో డ్యాన్స్ అంటే మా మేడం వాళ్ళ ఇంటికాడ ఏదో పని ఉందని వాళ్ళని వదిలిపెట్టేసేసి టీషర్ట్ వేసుకుని ప్రశాంతంగా వచ్చాను. ఇలాంటి కార్యక్రమం ఉంటుందంటే వాళ్ళ కాడ ఇచ్చేవాడిని. ఆ వీడియో చూసిందంటే నిజంగా ఇంట్లో ఉంటుంది. ఇట్లా ఇలాంటి ప్రోగ్రామ్ నమ్మించేసేవాడిని. సంతోషంగా ఉంది. అందరూ సంతోషంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా హైదరాబాద్ ఏ ఫంక్షన్ ఉండగా నాకు చెప్పండి. ఇక్కడ ఈ స్కూల్లో ఏదైనా మంచి పని చేద్దాం అన్నగా నా వంతు నేను సహాయం చేస్తాను. ఇది పలానా ఎంతని సహాయం చేస్తాను నేను చెప్పలేను, కానీ ఈ స్కూల్కి ఏదైనా చేద్దామని ఎవరైనా ముందుకు వస్తే నేను దానిలో నిలబడి ఉంటాను. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు రవికృష్ణ దోనేపూడి. నేను ఉయ్యూరులో ఎంబీ ఆఫీస్లో జూనియర్ ఇంజనీర్ చేస్తున్నాను. మాకు పాప బాబు, మా మిసెస్ హౌస్ వైఫ్. మా పాప ఒకటే వచ్చింది. పాప 10th క్లాస్. నా పేరు సేవా రామారావు. నేను హాస్టల్లో చదివేవాడిని. నేను ఇప్పుడు విజయవాడలో సెటిల్ అయ్యాను. మా పాప ఎంబీఏ చేస్తుంది, ఫైనల్ ఇయర్. పక్కన మా మిస్సెస్. నేను విజయవాడలో ఉంటానండి. నేను హౌస్ పెయింటింగ్ వర్కర్ని, మేస్త్రిని కూడా కాంట్రాక్ట్ తీసుకుని పనిచేస్తాను. మళ్ళీ ఎవరికన్నా సరే నేను తప్పనిసరిగా చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. అందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్స్. అందరికీ శుభాకాంక్షలు అండి. నా పేరు కృష్ణార్జున. నేను వెంకటేశ్వరరావు మాస్టర్ గారు అని చెప్పి కోటప్రో వాళ్ళ ఇంట్లో ఉండి 10th క్లాస్ ఇక్కడ చదువుకున్నాను. అన్నయ్య పాటే ఉన్నాను. అందువల్ల దాదాపు చాలామంది గుర్తుకు రావట్లేదు, అప్పుడు అనుకోకండి. నేను మచిలీపట్నంలో ఉంటున్నాను. నేను గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తున్నాను. నా దగ్గర ఒక 200 మెంబర్స్ అఫీషియల్గా, అన్అఫీషియల్గా 1,000 మెంబర్స్ చేస్తారు. నాకు విజయవాడ, విశాఖపట్నం, చిలకలపూడి, బెంగళూరు బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. మా మిస్సెస్ హౌస్ వైఫ్, నాకు బిజినెస్లో హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా ఇంట్లో ఫంక్షన్స్ ఉండడం మూలంగా మిగిలిన వాళ్ళు ఎవరు రాలేకపోయారు. నేను కూడా అందువల్ల లేట్గా వచ్చాను. క్షమించండి. నాకు ఒక అమ్మాయి, అబ్బాయి వచ్చేసరికి బీటెక్ అయిపోయింది, ఎంబీఏకి రెడీ అవుతున్నాడు వెళ్ళడానికి. అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ విశాఖపట్నంలో చదువుకుంటుంది. అందరికీ హాయ్. నా పేరు ప్రకాష్ కుమార్ కోటే. నేను ఎన్జిఓగా పనిచేస్తున్నాను. నేను చైల్డ్ రైట్స్ మీద పనిచేస్తూ ఉన్నాను. నేను విజయవాడలో ఉంటున్నాను. నాకు 3 పిల్లలు. ఒక పాప యాక్సెంచర్లో జాబ్ చేస్తుంది. రెండో పాప బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కంప్లీట్ చేసింది. జర్మనీకి పంపించాలనే ప్రయత్నంలో ఉన్నాము. బాబు వచ్చేటప్పటికి డిప్లొమాలోనే క్యాంపస్లో జాబ్ అవకాశం వస్తే చెన్నైకి పంపించే ఏర్పాటు చేశాను. మరి ఈరోజు ఇంతమంది కనుల పండుగలాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆహ్వానాన్ని మీరు చాలా సిన్సియర్గా తీసుకొని అందరూ ఇక్కడ ఇంత గ్యాదర్ అవటం చాలా కన్నుల పండుగలాగా అనిపిస్తూ ఉంది. కష్టపడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే 50 సంవత్సరాలు వచ్చేసినాయి. మళ్ళా ఇంకొక సంవత్సరం వస్తే అంత ఓపిక ఉండకపోవచ్చని ప్రెస్టీజియస్గా తీసుకొని అందరం కూడా కమిటీ మెంబర్సు, ఒకవేళ కొంతమందికి అవకాశం తిరగడానికి కుదరకపోయినా మరికొంతమంది షేర్ చేసుకొని అలా అందరూ కోఆర్డినేట్ చేసుకొని మరి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరిగినందుకు అందుకు సహకరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అంబటి జార్జి రత్నం, మండవల్లి.
ప్రజెంట్ నేను ఉండేది రాజమండ్రి. నాకు ఒక్కనొక భార్య కిమ్స్ హాస్పిటల్లో చేస్తుంది. పక్కన మా బాబు ప్రొపాజ్ దాస్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. బీటెక్ వెళ్తుంది కదండి. కూర్చోండి. నాకైతే తెలియదు. నేను ఓఎన్జీసీలో చేస్తాను. ఉండేది రాజమండ్రి, చేసేది మండపేట. డైలీ సర్చ్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఏం సంబంధం లేదు. ఓకే, ముఖ్యంగా ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ తలంపు పుట్టింది ఇక్కడి నుంచి పుట్టింది. ఈ గెట్ టుగెదర్ అన్నది ఇక్కడి నుంచి పుట్టింది. ఈ పుట్టుగా ఆ సమాచారం నా వరకు వస్తే నేనేం చేశాను, నీ దగ్గర ఉన్న నెంబర్లను, నా ప్రజెంట్ ఉన్న నెంబర్లను ఫార్వర్డ్ చేయరా, దానికి ఒక పేరు పెట్టి నేను గ్రూప్ క్రియేట్ చేస్తాను, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దామని చెప్పి ఇది చేస్తే 20 నెంబర్లు. మనోడును కారి రాజు రాలేదు, ఇంకా వెళ్ళిపోయినట్టున్నాడు. కారి రాజు ఇద్దరు కలిపి 40 నెంబర్ల వరకు నాకు సెండ్ చేస్తే నేను అవన్నీ గ్రూప్ క్రియేట్ చేశాను. గ్రూప్ పేరు వచ్చి ది బ్యాక్ బెంచర్స్. ఎందుకంటే మేము బ్యాక్ బెంచ్లో కూర్చునేవాళ్ళం, అందుకే నా పేరు పెట్టాం. లేడీస్ గ్రూప్ కూడా అదే పెట్టినట్టున్నారు, అంతే కదండి. బ్యాక్ బెంచర్సేనా? మీరు మార్చుకోండి, ఇప్పుడు మీరు మార్చుకోండి, టీచర్ గారు మరి మార్చుకోండి. అయితే ఏదేమైనా మేము ఒక కమిటీగా ఏర్పడి, కమిటీలో 7 సభ్యులుగా ఉండి, 7 సభ్యుల్లో నేను ప్రెసిడెంట్గా, యార్లగడ్డ శ్రీరామూర్తిని వైస్ ప్రెసిడెంట్గా, కాలా రాజశేఖర్నేమో సెక్రటరీ కార్యదర్శిగా, మహంకాళరావు ఘంటసాల మహంకాళరావు గారినేమో కమిటీ సభ్యులు, కోటే ప్రకాష్ గారిని కమిటీ సభ్యులు, దండే హనబ్ గారినేమో ట్రెజరర్గా నియమించడం జరిగింది. అలాగా కోఆర్డినేషన్ చేసి విజయవాడలో ఫస్ట్ ప్రోగ్రాం 16 మంది 20 మందితో చేసాం. ఒక దోనేపూడి కమిటీ సభ్యుల్లో దోనేపూడి కూడా ఉన్నారు. తర్వాత ఫస్ట్ మీటింగ్ విజయవాడలో చేయటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని 4 రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ 4 రోజులు తిరగటమే పని. డిసెంబర్ 3వ తారీఖున మొదలైంది 2024లో. డిసెంబర్ 3, 24 ఇవాళతో ముగుస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు దేని గురించి కూడా ఆలోచించకుండా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోదాం అని మన పెద్దలు కూడా రావడం జరిగింది. విజయవాడ కార్యక్రమానికి ఆయనే ఖర్చు పెట్టారు, గుడివాడ కార్యక్రమానికి షేరింగ్ 3 ఖర్చు పెట్టారు, రుద్రవరం కార్యక్రమానికి కాలా రాజశేఖర్ గారు ఖర్చు పెట్టి చేశారు. మిగతా ఈ గ్యాదరింగ్ అనేది ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు సొంత డబ్బులతో, సొంత ఖర్చులతో, సొంత బళ్ళతో తిరిగి ఇదంతా గ్యాదర్ చేయడం జరిగింది. కానీ ఏదేమైనా ఇంకా కొంతమంది అడ్రస్లు దొరకలేదు. ఆ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం ఇప్పటికి కూడా. ఇంకొకసారి అవకాశం ఉంటే నెక్స్ట్ టైము వాళ్ళు కూడా మేము పట్టుకుంటామని ప్రయత్నం చేస్తాం. మీ శాయశక్తుల మీకు అందుబాటులో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నెంబర్లో తెలియచేయండి. ఆ గ్రూప్ అలాగే ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్లో షేర్ చేయండి. సంతోషం. అందరూ ఒకరికొకరు నెంబర్లు తీసుకుని వెళ్ళండి పర్సనల్గా. అంటే గ్రూప్లో వచ్చేటప్పటికి కొంతమంది పేర్లు రావు కాబట్టి పర్సనల్గా నెంబర్లు తీసుకుని వెళ్ళండి. ఇలాగ అందరితో టచ్లో ఉండండి. మీ ఇంట్లో శుభకార్యాల్లో మామూలు కూడా ఇన్వైట్ చేయండి. మా ఇంట్లో శుభకార్యాలు కూడా మేము కూడా ఇన్వైట్ చేస్తాం. మనం వెళ్తామే అదొక పండగ. మన బంధుమిత్రులు కూడా అక్కర్లేదు, అంతమంది ఉన్నారు ఇక్కడ. చాలా సంతోషం. అందుకని తప్పకుండా మీరు ఈ కార్యక్రమం ఈ విధంగా జరిగించినందుకు, మీరు ప్రోత్సహించినందుకు, ఆర్థికంగా సహాయపడి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళినందుకు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాది ప్రతిపాడు. నా పేరు అజోర్ బెంజూడ్ తేరా. అయితే నాది డిసెంబర్ 3వ తారీఖుని పుట్టినరోజు అండి. అయితే కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచాను, ఇక్కడ ఉన్నవాళ్ళని. ఆ రోజు ముందు రోజు మనవాడికి ఈ విషయం అందరూ కావాలి అక్కడి నుంచి, చాలా కాలం అయిపోయింది కలిసి, కలకపోతే ఇంకా మనం ఇంకా దూరం అయిపోతూ ఉంటాం అని చెప్పి జార్జీకి చెప్పాను. ఆ జార్జీ చెప్పాడు, జార్జీ ఏంటో ప్రకాశ్కి చెప్పాడు. వీళ్ళందరూ గ్రూప్ ఏర్పాటు చేశారు. అట్లాగే మా పాప అండి, మా పాప అదండి 8th క్లాస్ చదువుతుంది, హౌస్ వైఫ్ మా భార్య. అట్లాగే చాలామంది కష్టపడ్డారండి. ఈ అక్కడ
ఆలోక్, రాజశేఖరు, అట్లాగే ఎండి గారు, అదే మాణిక్యాలరావు, అట్లాగే జార్జి, మాలో అందరికన్నా బాగా కష్టపడింది వాస్తవం చెప్పాలంటే ప్రకాష్. ఇదే నేనేదో మాటలు చెప్పి పైకాడ నుండి ఫోన్లు చేసేటట్టు గ్యాస్ చేస్తూ ఉండండి, వెళ్ళేవాడిని. ఈ లోకల్గా మాత్రం చాలా తిరిగాము, కార్లు వేసుకుని తిరిగాము, బైక్లు వేసి తిరిగాము. ప్రకాష్ మాత్రం చాలా వరకు అందరితో పాటు ఎక్కువగా తిరిగాడు ప్రకాష్. అది ఉంటాను మరి. అందరికీ నా నమస్కారాలండి. ముందుగా ఒక చిన్న సాంగ్. గుర్తుకొస్తున్నాయి అంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. మనం తెలియక కలిసాము, తెలిసి విడిపోయాము. అంటే మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి, ఏ ఊరు నుంచో ఎక్కడి నుంచో వచ్చి 6వ తరగతిలో ఈ యొక్క మండవెల్లి హై స్కూల్లో మనం జాయిన్ అయ్యి 10వ తరగతి ఎగ్జామ్ రాసి మరి పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి మరి ఈ స్కూల్ని విడిచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాము. మళ్ళా తర్వాత 35 సంవత్సరాల తర్వాత మనం కలవటం అనేది జరిగింది. నిజంగా మీ అందరినీ చూస్తుంటే నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. నా పేరు ఘంటసాల మాణిక్యాలరావు. నేను విజయవాడలో సాక్షిత ఇన్ఫ్రా అండ్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీకి అధినేతను. మరి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను, నా సొంత కంపెనీయే. నా కింద ఒక 150 నుంచి 200 మంది మార్కెటింగ్ స్టాఫ్ ఉంటారు. మరి ఒక అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా విజయవాడలోనే. అలాగే మరి నాకు ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది, 4th ఇయర్. రెండో పాప మొన్న నీట్ ఎగ్జామ్ రాసింది. మూడో పాప 2nd ఇయర్ ఇంటర్మీడియట్కి వచ్చింది. ఇప్పుడు 1st ఇయర్ ఎగ్జామ్ రాసి 2nd ఇయర్ ఇంటర్మీడియట్కి వచ్చింది. నేను ఉండేది పోరంకి. మరి ఇక్కడే ఇదే స్కూల్లో 6th క్లాస్ కాడి నుంచి 10th వరకు మేము హాస్టల్లో ఉన్నాము. హాస్టల్లో ఉండే మేము చదువుకున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలకు, మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశాన్ని మళ్ళీ సేకరిస్తున్నాను. హైయర్ ఎడ్యుకేషన్ నుంచి మాస్టర్స్ చేశాను కంప్యూటర్స్లో. మా వైఫ్ సెక్రటేరియట్లో ప్రాసెసింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉంది. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు జోసా కౌన్సిలింగ్లో ఉంది. సో వెయిటింగ్ ఫర్ కౌన్సిలింగ్ రిజల్ట్స్. అలానే మా రెండో అమ్మాయి 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ 1st ఇయర్కి వస్తూ ఉంది. సో అది నా పర్సనల్ ఇన్ఫర్మేషను. సో నా ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషను, నేను ధనంజయ ఫైనాన్షియల్ సర్వీస్ అని నాకు ఒక ఓన్ ఆర్గనైజేషన్ ఉంది. సో నేను ఫైనాన్షియల్ అడ్వైజర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో విజయవాడలో ఓన్ ఆఫీస్ ఉంది. దిస్ ఇస్ మై ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఇక్కడ ఇంతమంది మన ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దీనికి ముందే 2-3 మీటింగ్స్ మనం జరుపుకున్నాము. సో వాటిలో 15, 20, 30, 40 అలా పెరుగుతూ వచ్చారు. సో మన ఈ ఆఖరి ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఫ్యామిలీస్తో ఆల్మోస్ట్ 150-200 వరకు గ్యాదర్ అయ్యారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ ప్రోగ్రాం జరపడానికి మన కమిటీ మెంబర్స్తో పాటు చాలామంది కమిటీలో లేనటువంటి వాళ్ళు కూడా జెంట్స్, లేడీస్ ఎంతో సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు. సో మ్యాక్సిమం ప్రోగ్రామ్ని బాగా సక్సెస్ చేశారు.
సో ఇంకా కొంతమంది ఒక 10-15 మెంబర్స్ వరకు మేము అనుకున్న వాళ్ళు మిస్ అయ్యారు. వాళ్ళు కూడా జాయిన్ అయి ఉంటే బాగుండేది. ఎనీహౌ థ్యాంక్ యూ. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా